తపోకాల ధ్యానాంశములు. పవిత్ర గురువారం, ప్రేమ మరియు సేవ. సువార్త వాక్యం: నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలెను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనములు. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో, ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో, నా యాజ్ఞ ఇదియే చేయుడనుచును. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. మన్నించు మందరిని ప్రేమానురాగముతో, మన్నించు మందరిని ప్రేమానురాగముతో, మన్నింపబడును నీదు తప్పులు. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. విధేయులందరును నా స్నేహితులు ఇచట, విధేయులందరును నా స్నేహితులు ఇచట, ఇక దాసులని మిమ్ము పిలువననుచు. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. నా తండ్రి ఆజ్ఞ ఇదే వినుడి నా నుండి, నా తండ్రి ఆజ్ఞ ఇదే వినుడి నా నుండి. ఈ బీజముల వెదజల్లుడంచు. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. ఆత్మీయ సందేశం. ఈరోజు యేసు ప్రభువు మనకు 3 గొప్ప బహుమానాలు ఇచ్చారు. మొదటిది పవిత్ర దివ్య సత్ప్రసాదం, రెండవది గురుత్వము,
ఇక మూడవది ప్రేమాజ్ఞ. సర్వశక్తిమంతుడైన దేవుడు మోకాళ్ళుని మనుషుల పాదాలు కడగడం ఆయన వినయానికి పరాకాష్ట. అధికారం అంటే ఆధిపత్యం కాదు, సేవ అని ఆయన నిరూపించారు. ఈరోజు మనం కూడా మన అహంకారాన్ని విడిచి తోటి వారికి సేవ చేయడానికి సిద్ధపడదాం. ప్రార్థన. దివ్య సత్ప్రసాదములో దాగియున్న యేసు ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో శాశ్వతముగా ఉండుటకు గోధుమ అప్ప రసముల రూపములో మిమ్మల్ని మాకు దానంగా ఇచ్చినందుకు కోటి వందనాలు. మీ గురుత్వములో పాలు పంచుకుంటున్న మా గురువులందరినీ పవిత్రపరచండి. ప్రభువా, శిష్యుల పాదాలు కడిగిన మీ చేతులను ముద్దాడుతున్నాము. మాలో ఉన్న గర్వాన్ని కడిగివేయండి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ సేవ చేసుకునే వినయ హృదయాన్ని మాకు ప్రసాదించండి. మేము స్వీకరించే ఈ దివ్య భోజనం మా ఆత్మలకు జీవాహారమై మమ్మల్ని మీలో ఐక్యపరచునుగాక. ఆమెన్. సేవయే దైవ ప్రేమకు రూపం, పాద ప్రక్షాళనమే దానికి సాక్ష్యం. శిష్యుల పాదాలు కడిగిన యేసయ్యా, వినయానికి నిలువెత్తు దర్పణం. రాజువైన దేవుడే బంటులాగా మారితే, తోటి వారికి సేవ చేయుటే అసలైన క్రైస్తవం. సేవయే దైవ ప్రేమకు రూపం, పాద ప్రక్షాళనమే దానికి సాక్ష్యం. నూతన ఆజ్ఞను ఇస్తున్నానని ప్రేమ పాఠమును నేర్పెనుగా, నేను మిమ్ములను ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించమనెనుగా. నూతన ఆజ్ఞను ఇస్తున్నానని ప్రేమ పాఠమును నేర్పెనుగా, నేను మిమ్ములను ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించమనెనుగా. అహంకారం వీడి మనము సాటి మనిషిని ఆదరించాలి. క్రీస్తుని పోలి అనుదినము సేవా మార్గంలో నడవాలి. సేవయే దైవ ప్రేమకు రూపం, పాద ప్రక్షాళనమే దానికి సాక్ష్యం. శిష్యుల పాదాలు కడిగిన యేసయ్యా, వినయానికి నిలువెత్తు దర్పణం. మోకరించి పాదాలు కడిగిన చేతులే మరునాడు సిలువపై బలియాయెనుగా. నిజమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం ఆ దేవుడు చూపిన త్యాగమేగా. మోకరించి పాదాలు కడిగిన చేతులే మరునాడు సిలువపై బలియాయెనుగా. నిజమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం ఆ దేవుడు చూపిన త్యాగమేగా.
కరుణను పంచుతూ సేవాభావంతో క్రీస్తుకు సాక్షులుగా నిలుద్దాం. ప్రేమతోనే లోకాన్ని జయించి దేవుని మహిమను చాటుదాం. యేసయ్యా నీ వినయమును నాకు నేర్పుము, సాటి మనిషిని ప్రేమించే మనసును దయచేయుము. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.